మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. వల్లభనేనిపై అక్రమ కేసు నమోదు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ఎదుట హిందూ సంఘాల ధర్నా. ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలం వెనక్కు తీసుకోవాలని డిమాండ్. జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాయలకి బెయిల్. త్వరలో సంచలన విషయాలు బయటపెడతానన్న లక్ష్మి. మూసీ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను నేలమట్టం చేస్తున్న సిబ్బంది. ఇవాళ తెలంగాణ బడ్జెట్పై సీఎం రేవంత్ సమీక్ష. హాజరు కానున్న బట్టి ఆర్థిక ఉన్నతాధికారులు. నేడు మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కులగణన రీసర్వే ఈ నెల 16 నుంచి 28 వరకు వివరాల సేకరణ. రేపు కులగణన వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. పోలీస్ కస్టడీకి మస్తాన్ సాయి. 3 రోజుల పాటు విచారించనున్న నార్సింగి పోలీసులు. తెలంగాణలో ఆందోళనకు సిద్ధమైన ఆటో డ్రైవర్లు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఏపీలో నేడు గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ల విడుదల. ఈ నెల 23న ఉదయం మధ్యాహ్నం పరీక్షల నిర్వహణ. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అలర్ట్. లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత. ఏపీలో పౌల్ట్రీల దగ్గర బయోసెక్యూరిటీ అమలు. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. బాదంపూడిలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వచ్చినట్లుగా నిర్ధారణ. 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్గా విధింపు. తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. జనగామ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం. ప్లైవుడ్ దుకాణంలో చెలరేగిన మంటలు. సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు ఘనంగా ఉత్సవాలు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం. స్వామివారిని పల్లకితో ఊరేగించిన ఆలయ అర్చకులు. ఇవాళ్టితో ముగియనున్న పార్లమెంట్ తొలి విడత సమావేశాలు. లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు జేపీసీ నివేదిక. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 47 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన. ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్తో భేటీ. ఇవాళ సాయంత్రం ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర అంశాలపై కీలక చర్చలు. త్వరలో భూమికి రానున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. మార్చిలో తీసుకువచ్చేందుకు వ్యోమనౌకను పంపనున్న నాసా. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై పుతిన్తో చర్చించా. ప్రాణ నష్టాన్ని అరికట్టాలన్నదే ఉద్దేశమన్న డొనాల్డ్ ట్రంప్. త్వరలో మార్కెట్లోకి కొత్త 50 రూపాయల నోట్లు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ప్రింట్.